టాటా మీడియాతో మన ముందు ఉన్న గురుగుల శ్రీనివాస్ కామారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ మనతో మాట్లాడుతున్నారు. వారు ఏమని మాట్లాడుతున్నారంటే, ఈరోజు మేము కాంగ్రెస్ పేదల పార్టీ, రేపు పొద్దుగల కూడా పేదలకు ఇండ్లు ఇచ్చేది కూడా మా కాంగ్రెస్ పార్టీ అని వారు పేర్కొన్నారు. మరియు షబ్బీర్ అలీ నాయకత్వంలో ఖచ్చితంగా రేపు పొద్దుగల మేము 6 గ్యారంటీ పథకాలలో 3 గ్యారంటీ పథకాలు అమలు చేశాము. ఫ్రీ బస్ అమలు చేశాము, మరియు కరెంట్ బిల్లు కూడా ఉచితంగా అమలు చేశాము. మళ్ళీ ఇంకా మిగతా పథకాలు కూడా అమలు చేయబోతున్నామని చెప్పేసి వారు పేర్కొన్నారు. జైరాబాద్ కాన్స్టిట్యూషన్లో ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఖచ్చితంగా జైరాబాదు మేము ఈ సీటును కైవసం చేసుకోబోతున్నాము. ఈరోజు కేంద్ర లోకసభ ఎన్నికల సందర్భంగా మన జహీరాబాద్ నియోజకవర్గం కాన్స్టిట్యూన్సీలో మన కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో ముందుకు పోతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే మా ప్రియతమ నేత షబ్బీర్ అలీ గారు కామారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నో పథకాలు, ఎగ్జాంపుల్ ఇందిరామ్మ ఇల్లు ఒక 20,000కు పైగా ఇచ్చిండు. నర్సరాంపల్లి గేట్ కాడ కానీ, ఇక్కడ గోసంగి కాళ్ళ కానీ జాగలు కానీ, అలాగే మన రాజీవ్ స్వగృహ, ఇలా ఎన్నో ఇండ్లు ఇచ్చిన ఘనత మన షబ్బీర్ అలీ గారికి ఉన్నది. ప్రజలకు ఖచ్చితంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద. ఎందుకంటే ఇందిరమ్మ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, పేదల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అలాగే ఇప్పుడు ఈ మంచి మెజార్టీతో పోవడానికి ప్రజలు పెద్ద మొత్తంలో ఈ ఓటింగ్కు తరలి రావడం జరిగింది. మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే మన కాంగ్రెస్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తుంది. మన ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారు సీఎంగా 6 పథకాలు అమలు చేసేవి ఉన్నాయి. ఇప్పుడు 3 పథకాలు మీరు చూస్తున్నారు. ఫ్రీ బస్ ఉన్నది. ఫ్రీ బస్ ఆడవాళ్లకు ముఖ్యమైన బస్సు ఉంది కాబట్టి అది బస్సు ఫ్రీ ఉన్నది. దాంతోపాటు ఈ 6 పథకాల్లో ముఖ్యమైనది ఆరోగ్యశ్రీ. ఒక కుటుంబానికి 10 లక్షలు కేటాయించడం అనేది పెద్ద గర్వకారణమైన విషయం. అది కూడా నడుస్తున్నది. దాంతోపాటు 200 బిల్లు 200 యూనిట్ల బిల్లు కూడా పేదలకు అందించడం జరుగుతున్నది. దాంతోపాటు ఇప్పుడు ఇది చాలా పథకాలు ముందున్నాయి. ఎందుకంటే ఇప్పుడు గృహజ్యోతి పథకం ఉన్నది, పింఛన్ వ్యవస్థ ఉన్నది. దానిలో కూడా ప్రతి ఒక్క ఇంటికి 2500 వచ్చే విధంగా అదొకటి ఉన్నది. ఇంకా పథకాలు అమలు చేసి ఉన్నది. గ్యాస్ బుడ్డి కూడా ఆడవాళ్ళకు వంట గ్యాస్ 1200 రూపాయలు అయితే ఇప్పుడు ఒక 500 రూపాయలు కట్టివేయడానికి రెడీగా ఉన్నది. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ 10 ఏళ్ల పాలన బీఆర్ఎస్ను, ఈ కారు గుర్తును మొత్తంగా బొందబెట్టడం జరిగింది. ఇక ఉన్నది అంటే ఈ మతతో పాటు అయిన బీజేపీ ఎప్పుడు చూసినా కులము, మతము, రాముడు ఇదే విధంగా చెప్తున్నారు. ఈ బీజేపీ పార్టీ ఒకటే, మేమందరం కూడా అందరూ హిందువులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. సెక్యులర్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఒక బీజేపీ పార్టీ అంటే రాముడి పార్టీ, బీజేపీ పార్టీ అంటే ఒక హిందువుల పార్టీ అన్న ఉద్దేశంలో పోతున్నారు. మన భారతదేశం, అఖండ భారతదేశంలో ఈ భిన్నత్వంలో, ఏకత్వంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు వివిధ రకాల మతాలు, కులాలతో సమ్మేకమైన ఈ భారతదేశం చాలా పెద్ద భారతదేశము, ప్రపంచ దేశాలు కూడా కొనియాడతాయి. అట్లాంటి భారతదేశం, ఈ డెమోక్రసీ కూడా ఇంత పెద్ద డెమోక్రసీ ఉన్నది. ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రసీ ఉన్నది కేవలం మన భారతదేశ డెమోక్రసీ. ఒక వార్డు నంబర్ నుంచి కూడా, ఒక గల్లీ లీడర్ నుంచి కూడా, ఒక ఢిల్లీలో పిఎం ఇక ఎన్నుకోబడుతుందంటే, ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయంటే కేవలం ఈ రాజ్యాంగం ద్వారా. అలాగే ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి ఈ బీజేపీ వారు కుట్ర పందున్నది. రానున్నది కాంగ్రెస్ గవర్నమెంటే ఈ కుట్రలు వెనుకకు దోపుతాం. ఖచ్చితంగా మా ప్రియతమ నేత అక్కడ రాహుల్ గాంధీ, ఇక్కడ రేవంత్ రెడ్డి, కామారెడ్డిలో షబ్బీర్ అలీ గారు ముందుండి మేము కూడా ఇంకా ఉండి వాళ్ళతో సపోర్ట్గా ఉండకుండా రానున్న ఇక ఎలక్షన్స్ ఇంకా ఉన్నాయి. ఎందుకంటే స్థానిక ఎలక్షన్లు, మున్సిపల్ కానీ, మన ఎంపీటీసీ, జెడ్పీసీ ఎలక్షన్ ఉన్నాయి. దానిలో కూడా అఖండ మెజార్టీ తీసుకొస్తాం. మీరు చూడండి, ఇప్పుడు అఖండ మెజార్టీ ఖచ్చితంగా మస్తుంది. మంచి మెజార్టీతో సురేష్ శెట్టిని గెలిపించకపోవడానికి ఉన్న ఆనందం కలుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుందని కోరుచున్నాం.